నిన్న మొన్నటి వరకు తెలుగు డబ్బింగ్ సినిమాల్లో తమిళ చిత్రాలదే పైచేయిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రాశిపరంగా తమిళంతో పోల్చితే తెలుగులో మలయాళ చిత్రాలు తక్కువే డబ్బవుతున్నా అవి సృష్టిస్తున్న సంచలన విజయాలను తమిళ్ డబ్బింగ్ చిత్రాలు అందుకోవడం లేదు. విశేషమేమంటే ఈ అనువాద చిత్రాలేవి హై బడ్జెట్తోనూ స్టార్స్తోనూ గ్రాఫిక్స్తోనూ తీసిన సినిమాలు కాదు. సహజత్వానికి దగ్గరగా ఎమోషన్స్ను మిక్స్ చేసి తెరకెక్కించినవే. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి ఇంకా 6 నెలలు కాలేదు. అప్పుడే 4 మలయాళ చిత్రాలు ఏకంగా 500 కోట్ల గ్రాసును వసూలు చేసి మాలీవుడ్ను ఓ ఊపు ఊపేశాయి. ఆ స్థాయిలో కాకపోయినా తెలుగులో డబ్బైన ఆ సినిమాలు ఇక్కడ మంచి ఫలితాలనే అందించాయి. గడిచిన 4 నెలల్లో 17 అనువాద చిత్రాలు తెలుగులో వచ్చాయి. అందులో 9 తమిళ చిత్రాలు కాగా 4 మలయాళ సినిమాలు, 2 కన్నడ, 2 ఆంగ్ల అనువాద చిత్రాలు. వీటిలో మలయాళ సినిమాలు తప్పితే మరే పరభాషా చిత్రాలు విజయాలను అందుకోలేదు. విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీలు ఆడలేదు. ఫిబ్రవరిలో వచ్చిన రజనీకాంత్, లాల్ సలాం, కొత్త వాళ్లతో తీసిన ట్రూ లవర్ చిత్రాలు తెలుగులో ఏమాత్రం మెప్పించలేకపోయాయి. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ జడ్, విజయ్ ఆంటోనీ లవ్ గురు, జీవి ప్రకాష్ డియర్ కూడా బాక్సాఫీస్ బరిలో తమ సత్తా చాటలేకపోయాయి. ఈ మూడింట్లో కొంతలో కొంత లవ్ గురు బెటర్ మూవీ. తమిళ చిత్రాలు ఇంతగా నిరాశపరచగా మలయాళ అనువాద చిత్రాలు 4 కూడా తమదైన మార్కును కనపర్చాయి. మమ్ముట్టి బ్రహ్మయుగం మాతృకలో మాదిరి ఆడియన్స్ను మెస్మరైజ్ చేయకపోయినా తెలుగులో విడుదల చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్కు డిఫరెంట్ మూవీని జనం ముందుకు తెచ్చారనే పేరు తెచ్చిపెట్టింది. ఫిబ్రవరిలో వచ్చిన ప్రేమలు మలయాళంలో ఈ ఏడాది చక్కని విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథా చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. తొలి రోజు నుంచే ఈ లవ్ స్టోరీకి కలెక్షన్ల వర్షం కురిసింది. తెలుగు వెర్షన్ థియేటర్లో 16 కోట్ల వరకు వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తెలుగు నిర్మాత కార్తికేయకు భారీ లాభాలను తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. పృథ్వీరాజ్ నటించిన గోట్ లైఫ్, ఆడు జీవితం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన మంజుమల్ బాయ్స్ మూవీ తిరిగి తెలుగులో మలయాళ చిత్రాలకు మంచి మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ నుండి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఈ సినిమాకు తెలుగులోనూ చక్కని ఆదరణే లభించింది. విశేషమేమంటే మలయాళ చిత్రాలకు తెలుగులో ఆదరణ అనేది గత ఏడాది నుండి పుంజుకుంది. 2018 పేరుతో వచ్చిన సర్వైవర్ థ్రిల్లర్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాస్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. కేవలం 1.5 కోటి బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ 11 కోట్ల వరకు వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలానే అదే సంస్థ తెలుగులో విడుదల చేసిన మాలికాపురం సినిమా కూడా పర్వాలేదనిపించింది. కరోనా కాలంలో మలయాళ చిత్రాలను చూడటానికి తెలుగు ప్రేక్షకులు అలవాటు పడ్డంతో ఓటీటీ సంస్థలు సైతం వాటిని స్ట్రీమింగ్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నాయి. గతంలో అక్కడ విడుదలై విజయం సాధించిన చిత్రాలను ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. త్వరలో జనం ముందుకు రాబోతున్న విశాల్ తమిళ అనువాద చిత్రం రత్నం, తమన్నా, రాశీఖన్నా నటించిన బాగ్ ఏ మేరకు మెప్పిస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం ఆవేశం 5 రోజుల్లోనే 50 కోట్లను వసూలు చేసింది. ఈ గ్యాంగస్టర్ యాక్షన్ మూవీని తెలుగులో డబ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్పలో విలన్గా నటించిన ఫహద్కు తెలుగులోనూ మంచి మార్కెటే ఉంది. హైదరాబాద్లోనూ ఒరిజినల్ మలయాళ వర్షన్ చక్కని వసూళ్లను రాబడుతోంది. కొందరు దీనిని రీమేక్ చేయాలనే ఆలోచన చేసినా ఈలోగా ఓటీటీలో వచ్చేస్తే శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని భావిస్తున్నారట. సో మొత్తం మీద మాలీవుడ్ మూవీస్, కోలీవుడ్ అనువాద చిత్రాలను క్రాస్ చేసి తెలుగులో సంచలన విజయాలను నమోదు చేసుకోవడం విశేషం.